బిడ్డలారా చూడండి, నీ పట్ల దేవునికి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేర్చబట్టానికి వనరులను కృపగల దేవుడు తానే సమకూరుస్తాడు. వినారు ఈ మాట? అయ్యో పిల్లలు చదివేట్లా ఆలోచించుకో, సమయం వస్తుంది, వనరులు దేవుడే సమకూరుస్తాడు. ఈ కుమార్తె వివాహం ఎట్లా, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా, నేను బ్రతుకున్న దినాల్లో నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడగలనా? అంత మంచి చదువు నా పిల్లల్ని నేను చదివించగలనా? ఇది నా వలన అవుతుందా? నా బిడ్డ పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక ఇది కదా. మరి ఈ ప్రణాళిక నెరవేర్చబడటానికి నేను ఆర్థిక సామర్థ్యత లేనిదాన్ని కదా, ఆర్థిక సామర్థ్యత లేనివాడిని కదా. ఎలా ఇది నెరవేర్చబడుతుంది? ఏ దేవుడు నీ పిల్లల పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ దేవుడు నీ పట్ల సంకల్పాన్ని సంకల్పించి ఉన్నాడో, ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను దేవుడే తన చిత్తానుసారంగా తగిన కాలమందు సమకూర్చటం ప్రారంభిస్తాడు.